ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మళ్ళీ అధికారంలోకి రావాలని వైసీపీ, జగన్ ని గద్దెదించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరి ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఓవైపు జగన్ మేమంతా సిద్ధం అంటూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు బస్సు యాత్రలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రజాగళం పేరుతో చంద్రబాబు, వారాహి విజయబేరి పేరుతో పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. న్యాయం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే తాను సింహంలా సింగిల్ గా వస్తుంటే తనను ఓడించేందుకు ప్రత్యర్థులు గుంపులుగా వస్తున్నారని జగన్ మీటింగుల్లో తరచూ ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సింహానికి తోడుగా శివంగి రంగంలోకి దిగుతోంది. ఆమె ఎవరో కాదు, జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ రానుంది. దీంతో 25వ తేదీన పులివెందుల్లో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే జగన్ ప్రచార భారాన్ని మొత్తం తన మీదే వేసుకొని రాష్ట్రమంతా పర్యటిస్తున్న నేపథ్యంలో భర్తకు అండగా భారతిరెడ్డి రంగంలోకి దిగనున్నారు. పులివెందుల్లో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. జగన్ తో పాటు కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కోసం పులివెందుల్లో 21 రోజుల పాటు ఆమె ప్రచారం చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు పులివెందుల్లోనే ఉండనున్న భారతి జగన్ కు భారీ మెజార్టీయే లక్ష్యంగా కదం తొక్కనున్నారు. కడప యాసలో అందరినీ కలుపుకొని పోయే భారతిరెడ్డి ప్రచారంతో పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పులివెందుల్లో ఎంతో మందికి వైద్య సేవలు అందించిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని అక్కడి వారు బాగా అభిమానిస్తారు. ఆయన కుమార్తెగా భారతికి మంచి గుర్తింపు ఉంది. ఆ చరిష్మా ప్రచారానికి ఉపయోగపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ కోసం తల్లి విజయమ్మ, షర్మిలతో కలిసి భారతి ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయమ్మ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండగా షర్మిల కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల, వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జగన్, అవినాష్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పులివెందులలో భారతిరెడ్డి నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ఆడపడుచుల ఆరోపణలను ఎలా తిప్పికొడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భర్త రాజకీయాలతో బిజీగా ఉండగా ఇంటిని, వ్యాపారాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన మహిళగా భారతిరెడ్డికి మంచి పేరుంది. జగన్ జైల్లో ఉన్న సమయంలోనూ ఆమె ఎంతో ధైర్యంగా నిలబడి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు భర్తకు అండగా పులివెందుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె రాకతో జగన్ కి 1,00,000కు పైగా భారీ మెజార్టీ ఖాయమని వైసీపీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నారు.